హాయ్ హలో నమస్తే అందరికి. ఈరోజు ఈ క్లాస్ లో భాగంగా ఫైండ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ 3. మనము డిఫరెన్షియేషన్ లో భాగంగా ఫార్ములా యూజ్ చేసి d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఈ ఫార్ములా యూజ్ చేసి మనము సొల్యూషన్ ని సాల్వ్ ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 3 ఇంటూ x వాల్యూ x హోల్ పవర్ n మైనస్ 1 అంటే 3 పవర్ మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1 ఎంత అంటే 2. ఈ విధంగా మనము సొల్యూషన్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇలా సాల్వ్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ అనేవి పడవు 4 మార్క్స్. కాబట్టి మనము ఫస్ట్ డెరివేటివ్ యూజ్ చేసి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి ఇక్కడ. నౌ ద ఫంక్షన్ x, so that's why f of x is equals to x cube. Now we are going to find out f dash of x is equals to, now దీనికి లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్ ఏం చెప్తారు మనకు, లిమిట్ h tends to 0 f of x plus h minus f of x divided by h. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము దీన్ని సాల్వ్ చేస్తాం. Which is equals to limit h tends to 0. మనము ఇక్కడ f of x is equals to x cube ఉంది. ఆ x ప్లేస్ లో మనం x plus h ని సబ్స్టిట్యూట్ చేస్తే which is equals to x plus h whole cube. Now which is equals to f of x plus h లో మనం ఏం రాయొచ్చు అంటే x plus h whole cube minus f of x ఏముంది x cube divided by h. Now you should use this formula. ఇది ఏ విధంగా ఉందంటే a plus b whole cube రూపంలో ఉంది. దీని ఫార్ములా రాస్తే a cube plus 3a square b plus 3ab square plus b cube ఈ రూపంలో ఉంది కనుక ఆ ఫార్ములాని ఎలాబరేట్ చేస్తే లిమిట్ h tends to 0 x cube plus 3a square b, what is b value, h, plus 3 into b value h square, what is 3a square b, 3a b square, 3a b square plus b cube value h cube minus x cube divided by h ఉంది కాబట్టి h, ఇక్కడ ప్లస్ x క్యూబ్ మైనస్ x క్యూబ్ క్యాన్సిల్. నౌ విచ్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 3x square h ప్లస్ 3x h square ప్లస్ h క్యూబ్ డివైడెడ్ బై h. ఇప్పుడు మనము h ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ద వాల్యూ విల్ బికమ్ 0. సో దట్స్ వై వి డోంట్ యూజ్ లైక్ దిస్. నౌ హియర్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే h ని కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ లో ఇంకేముంటది 3x స్క్వేర్, సెకండ్ టర్మ్ లో 3xh ప్లస్ ఇక్కడ వచ్చేసి h స్క్వేర్ డివైడెడ్ బై h. నౌ h గెట్ క్యాన్సిల్. నౌ వాట్ ఇస్ ద రిమైనింగ్ వాల్యూ, లిమిట్ h tends to 0 3x స్క్వేర్ ప్లస్ 3xh ప్లస్ h స్క్వేర్. Now ఇప్పుడు h ప్లేస్ లో మనము 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. నౌ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ h ప్లస్ 0 స్క్వేర్. నౌ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 0 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. డెరివేటివ్ ఆఫ్ x క్యూబ్. x క్యూబ్ ని డెరివేటివ్ చేస్తే మనకు ఏ సొల్యూషన్ వస్తుంది, 3x స్క్వేర్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.